తక్కిన నా సముద్ర ప్రయాణంలో అప్పుడప్పుడు బోస్టన్ మహాసభల్లో ఎదురు కాబోయే ఇంగ్లీషు ఉపన్యాసం అనే కఠిన పరీక్ష గురించి భయాందోళనలు అనుభవించాను. ప్రభూ, నువ్వే నాకు ఏకైక స్ఫూర్తివి అయ్యేలా అనుగ్రహించు అని గాఢంగా ప్రార్థించాను. మా ఓడ ద సిటీ ఆఫ్ స్పాటా సెప్టెంబర్ చివర్లో బోస్టన్ సమీపంలో రేవుకు చేరుకుంది. 1920 అక్టోబర్ 6న అమెరికాలో నా మొట్టమొదటి ప్రసంగంగా మహాసభలో నేను ప్రసంగించాను. శ్రోతలకది బాగానే నచ్చింది. హమ్మయ్యా అని ఒక నిట్టూర్పు విడిచాను. ఉదార హృదయులైన అమెరికన్ యునిటేరియన్ అసోసియేషన్ కార్యదర్శి అమెరికన్ యునిటేరియన్ అసోసియేషన్ కార్యదర్శి మహాసభ కార్యకలాపాల గురించి ప్రచురించిన సమీక్షలో క్రింది విధంగా వ్యాఖ్య రాశారు. రాంచి బ్రహ్మచర్యాశ్రమం నుంచి వచ్చిన ప్రతినిధి స్వామి యోగానంద ఈ మహాసభకు తమ సంఘం శుభాకాంక్షలు తీసుకొచ్చారు. ధారాళమైన ఇంగ్లీష్లో పటిష్టమైన వచస్సుతో దార్శనిక స్వభావానికి సంబంధించిన మతశాస్త్రం ద సైన్స్ ఆఫ్ రిలీజియన్ అనే విషయం మీద ఉపన్యాసం ఇచ్చారు. అధిక సంఖ్యాకులకు అందించడం కోసం దీన్ని కరపత్ర రూపంలో ముద్రించడం జరిగింది. మతమన్నది విశ్వజనీనమని, అది ఒక్కటేనని అన్నారు ఆయన. కొన్ని ప్రత్యేకమైన ఆనవాయితీల్ని, ఆచారాల్ని మనం విశ్వజనీనం చెయ్యలేకపోవచ్చు, కానీ మతంలో ఉన్న సామాన్య తత్వాన్ని విశ్వజనీనం చెయ్యవచ్చు. అందరూ దాన్ని సమానంగా అనుసరించి మన్నించాలని కోరవచ్చు. నాన్నగారు ఉదారంగా ఇచ్చిన చెక్కు వల్ల మహాసభ ముగిసిపోయిన తర్వాత కూడా నేను అమెరికాలో ఉండగలిగాను. బోస్టన్లో అతి సామాన్య పరిస్థితుల్లో 3 సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి. నేను బహిరంగోపన్యాసాలిచ్చాను, తరగతుల్లో బోధించాను. సాంగ్స్ ఆఫ్ ద సోల్, ఆత్మగీతాలు అన్న కవితా సంపుటి రాశాను. ఈ కవితా సంపుటికి సిటీ ఆఫ్ న్యూయార్క్ కళాశాల అధ్యక్షులైన ఫ్రెడరిక్ బి రాబిన్సన్ పీఠిక రాశారు. 1924లో నేను అమెరికా ఖండ పర్యటన ప్రారంభిస్తూ అనేక ప్రధాన నగరాల్లో వేలాది శ్రోతల సమక్షంలో ప్రసంగాలు చేశాను. సుందరమైన అలస్కాలో విశ్రాంతిగా గడపడం కోసం సియాటిల్లో ఓడ ఎక్కాను. ఆయన 1920 ఆగస్టులో బయలుదేరారు. ఇది 1924లో అమెరికా ఖండం అంతా పర్యటన ప్రారంభిస్తూ అనేక ప్రధాన నగరాల్లో వేలాది శ్రోతల సమక్షంలో ప్రసంగాలు చేశారంట. సుందరమైన అలస్కాలో విశ్రాంతిగా గడపడం కోసం సియాటిల్లో ఓడ ఎక్కాను. విశాల హృదయులైన విద్యార్థుల సహాయంతో 1925లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను. ఈ కార్యాలయం భవనం నేను చాలా ఏళ్ల క్రితం కాశ్మీరులో కలిగిన అంతర్దర్శనంలో చూసిందే. దూరదేశమైన ఈ అమెరికాలో జరిగే కార్యకలాపాలని తెలిపే ఫోటోలు శ్రీ యుక్తేశ్వర్ గారికి వెంటనే పంపాను. ఒక పోస్ట్ కార్డు మీద ఆయన బెంగాలీలో సమాధానం రాశారు. దాన్నిక్కడ అనువాదం చేస్తున్నాను. 11 ఆగస్టు 1926 ఈ లెటర్ రాసింది యుక్తేశ్వర్ గిరి గారు యోగానంద గారికి. నా ప్రియవత్స, ఓ యోగానంద, నీ విద్యాలయము, విద్యార్థులు ఉన్న ఫోటోలు చూస్తుంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పటానికి మాటలు చాలవు. వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థుల్ని చూసి ఆనందంలో మునిగిపోతున్నాను. స్తోత్ర గీతాల్లో, రోగ నివారక స్పందనల్లో, రోగ నివారక దైవ ప్రార్థనల్లో నీ పద్ధతుల గురించి విని నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. బయటిగేటు వంపులు తిరుగుతూ పైకి సాగే కొండదారి మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్కు దిగువన విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయమైన ప్రకృతి దృశ్యం చూస్తుంటే వాటిని నా కళ్ళతో నేను చూడాలని తహతహలాడుతున్నాను. ఇక్కడంతా సజావుగా సాగిపోతోంది.
దేవుడి దయ వల్ల నువ్వెప్పుడూ ఆనందంగా ఉందువుగాక. శ్రీ యుక్తేశ్వర్ గిరి. ఏళ్లకేళ్ళు చకచకా సాగిపోయాయి. నా కొత్త దేశంలో ప్రతి చోట నేను ఉపన్యాసాలిచ్చాను. వందల కొద్ది క్లబ్బుల్లో, కళాశాలల్లో, చర్చిల్లో, అన్ని రకాల శ్రోతల సమావేశాల్లోనూ ప్రసంగించాను. 1920 నుంచి 1930 మధ్య దశాబ్దిలో కొన్ని లక్షల మంది అమెరికన్లు నా యోగ విద్యా తరగతులకు హాజరయ్యారు. వాళ్ళందరికీ నేను 1929లో ప్రార్థనలు, ఆత్మావలోకనలు గల కొత్త పుస్తకం ఒకటి అంకితం చేశాను. 'విస్పర్ ఫ్రమ్ ఎటర్నిటీ' అన్న ఈ పుస్తకానికి ప్రఖ్యాత గాయని మేడం ఎమిలిటా గలీకుర్సీ పీఠిక రాశారు. ఒక్కొక్కప్పుడు మామూలుగా నెలలో 1వ తారీఖున సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయం మౌంట్ వాషింగ్టన్ సెంటర్ నిర్వహణకు అయిన ఖర్చుకు బిల్లులు చుట్టలు చుట్టుకొని వచ్చి పడ్డప్పుడు భారతదేశపు నిరాడంబర ప్రశాంతి కోసం ఉవ్విళ్ళూరుతూ దాన్ని తలుచుకునేవాణ్ణి. కానీ ప్రతిరోజు తూర్పు పడమటి దేశాల మధ్య అవగాహన విస్తరిస్తూ ఉండటం నేను గమనించేవాణ్ణి. నా ఆత్మ ఆనంద తరంగితమయ్యేది. అనేక సందర్భాల్లో దైవం తనను నడిపించినట్టు అనుభూతి పొందిన స్వదేశీ పిత జార్జి వాషింగ్టన్ తన వీడుకోలు ప్రసంగంలో అమెరికాకు ఆధ్యాత్మికోత్తేజం కలిగించే మాటలతో ఇలా అన్నారు: స్వతంత్రమై, జ్ఞాన సంపన్నమై, ఆధ్యాత్మ బావిలోనే ఘనతనందుకోగల దేశం మానవజాతికి అందించడానికి తగినది. సర్వదా సమున్నత న్యాయము, లోకహితము నడిపించినట్టుగా నడుచుకునే ప్రజల ఉదార అతినవ్య ఆదర్శం. అంటే అమెరికా ప్రజలు ఆ విధంగా మానవజాతికి ఒక ఆదర్శంగా నడుచుకోవాలి అని. కాల చరిత్రల గతిలో అటువంటి ప్రణాళికల వల్ల కలిగే ఫలితాలు, దానికి నిలకడగా కట్టుబడి ఉండడం వల్ల కోల్పోవలసి వచ్చే ఏ తాత్కాలిక ప్రయోజనాలకైనా సమృద్ధిగా పరిహారాన్ని అందిస్తాయన్న సంగతి ఎవరు శంకించగలరు? భగవంతుడు ఒక దేశం శాశ్వత సౌభాగ్యాన్ని దాని సుగుణ సంపత్తితో ముడిపెట్టకుండా ఉంటాడా? నెక్స్ట్ అధ్యాయం 38. గులాబీల మధ్య సాధువు లూథర్ బర్బాంక్. మొక్కల పెంపకాన్ని మెరుగుపరచటంలో శాస్త్రజ్ఞానం మాట అలా ఉంచి పనికి వచ్చే ముఖ్యమైన కిటికీ ఏంటట అంటే ప్రేమ. ఈ విజ్ఞత వ్యక్తం చేసిన వారు లూథర్ బర్బాంక్. కాలిఫోర్నియాలో శాంటా రోసాలో ఆయన తోటలో ఆయన పక్కగా నేను నడుస్తూ ఉండగా అన్న మాటలివి. తినడానికి పనికి వచ్చే నాగజముడు మొక్కల మడి దగ్గర ఆగాం మేము. ఆయనింకా ఇలా చెప్పారు: ముళ్ళు లేని నాగజముడు తయారు చేయటానికి నేను ప్రయోగాలు నడుపుతూ ఉన్నప్పుడు ప్రేమ స్పందనలు సృష్టించడానికని నేను తరచుగా మొక్కలతో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. నువ్వేం భయపడనక్కర్లేదు, ఆ నాగజముడు మొక్కతో ఇలా మాట్లాడేవాళ్ళంట. నువ్వేం భయపడనక్కర్లేదు అంటూ మొక్కకు చెప్పేవాణ్ణి నేను. కాపుదల కోసం నీకీ ముళ్ళు అక్కర్లేదు, నేను నిన్ను కాస్తాను. క్రమంగా ఎడారుల్లో పెరిగే ఉపయోగకరమైన ఈ మొక్క ముళ్ళు లేని రకంగా మారిపోయింది. రోజు దాంతో మాట్లాడుతూ, ప్రేమగా దాంతో మాట్లాడుతూ, ఆ మొక్కకు ఆ ముళ్ళు ఎందుకున్నాయంట, దాన్ని అది సంరక్షించుకోవడం కోసం ముళ్ళతో అది తయారైంది. ఈయన దాని ముళ్ళు తీసేయడం కోసము ఆయన రోజు ప్రేమగా దాంతో మాట్లాడుతూ ఉండేటప్పటికల్లా కొన్ని రోజులకి మొక్కకి ముళ్ళు లేకుండా ఆ మొక్క పెరగడం తయారైంది. ముళ్ళు లేని రకంగా అది మారింది. ఈ అలౌకిక ఘటనకు నేను ముగ్ధుణ్ణి అయ్యాను అని చెప్తున్నారు యోగానంద గారు. లూథర్ గారు మౌంట్ వాషింగ్టన్ కొండ మీద మా తోటలో నాటుకోవడానికి నాకు కొన్ని నాగజముడు ఆకులు ఇవ్వండి అని కోరారంట. దగ్గరలో ఉన్న ఒక పనివాడు కొన్ని ఆకులు నాకు తుంచి ఇవ్వటానికి తయారయ్యాడు. బర్బాంక్ అతన్ని ఆపారు.
స్వామివారి కోసం నేనే వాటిని తుంచి ఇస్తాను. 3 ఆకులు నాకిచ్చారాయన. తర్వాత వాటిని నాటాను. అవి క్రమంగా పెద్ద తోటగా వృద్ధి అవుతుంటే చూసి ఎంతో ముచ్చటపడ్డాను. తాము సాధించిన వాటిలో చెప్పుకోదగ్గ మొదటి విజయం పెద్ద రకం బంగాళదుంప అని చెప్పారాయన. ఆ మహా ఉద్యాన శాస్త్రవేత్త ఆ బంగాళదుంప ఇప్పుడు ఆయన పేరుతోనే ప్రసిద్ధికెక్కింది. అకుంఠిత ప్రతిభా సంపత్తితో ఆయన ప్రకృతి సిద్ధంగా ఉన్న మొక్కల్ని అంటుగట్టి, మెరుగుపరిచి కొన్ని వందల రకాలు ప్రపంచానికి అందించారు. టమాటా, మొక్కజొన్న, గుమ్మడికాయ వంటి కూరగాయలు, ఇంకా చెర్రీలు, రేగిపళ్ళు, నెక్టరైన్స్, బెర్రీ పళ్ళు, గసగసాలు, లిల్లీలు, గులాబీలు మొదలైనవి ఆయన రూపొందించిన కొత్త బర్బాంకు రకాలు. లూథర్ గారు నన్ను ప్రసిద్ధమైన ఆక్రూటు అంటే వాల్నట్ చెట్టు ముందుకు తీసుకువెళ్తూ ఉంటే నేను కెమెరా ఫోకస్ చేశాను. ప్రకృతి పరిణామాన్ని ప్రయత్నపూర్వకంగా త్వరితం చేయొచ్చు అన్న సంగతి ఆ చెట్టుతోనే ఆయన నిరూపించారు. ఒక్క 16 ఏళ్లలోనే ఆ ఆక్రూట్ చెట్టు సమృద్ధిగా కాయలు పండించే స్థితికి చేరుకుంది. దోహదం జరక్కుండా ప్రకృతి సహజమైన రీతిలో ఈ పరిణామం రావాలంటే అంతకు రెట్టింపు కాలం పట్టేది. బర్బాంక్ గారి చిన్న పెంపుడు కూతురు తన కుక్కతో ఆడుకుంటూ తోటలోకొచ్చింది. అది నా మానవ వృక్షం. లూథర్ గారు ఆ అమ్మాయి వైపు ఆప్యాయంగా చెయ్యి ఊపారు. ఇప్పుడు నేను మానవ జాతిని బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను. అంటే ఆ మొక్కలతో పాటు వాళ్ళ అమ్మాయిని, పెంపుడు కూతుర్ని ఆయనేమంటున్నారు, అది నా మానవ వృక్షము అంటున్నారు ఆ అమ్మాయిని చూపిస్తూ. మానవ జాతి బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను నేను. దాన్ని అత్యున్నత ప్రయోజనాలు నెరవేరాలి అంటే కావలసిన ప్రేమ కావాలి. విశాలమైన ఆరుబయళ్ళ వల్ల కలిగే ప్రకృతి సహజమైన లాభాలు, ఇంకా తెలివిగా అంటుకట్టడం, ఎంపిక. వీటి వల్ల మొక్క ఎంతో ప్రయోజనాలు నెరవేరుతాయి. మన ప్రయోజనాలు నెరవేరుతాయి అనేది చెప్తున్నారు. నా జీవిత కాలంలోనే వృక్ష పరిణామంలో ఎటువంటి అద్భుత ప్రగతిని గమనించానంటే, ప్రపంచంలో పిల్లలకు సాదాగాను, హేతుబద్ధంగాను జీవించటానికి సంబంధించిన నియమాలు కనుక నేర్పితే ఆరోగ్యవంతముగా, సుఖవంతము అయిన ప్రపంచం రూపొందుతుందన్న ఆశాభావంతో దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. మనం ప్రకృతి దైవం దగ్గరికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి. లూథర్ గారు, యోగానంద గారు చెప్తున్నారు. లూథర్ గారు ఆరుబయట తరగతులు, ఆనందము, నిరాడంబరత గల వాతావరణమున్న మా రాంచీ విద్యాలయాన్ని చూస్తే మీరు సంతోషిస్తారు. నా మాటలు బర్బాంకు గారి హృదయాన్ని కదిలించాయి. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం చిన్నపిల్లల విద్య. లోతైన, ప్రశాంతమైన ఆయన కళ్ళలో ఆసక్తి తొణికిసలాడుతూ ఉండగా నా మీద ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. చివరికి ఆయన ఇలా అన్నారు, స్వామీజీ, మీ విద్యాలయం లాంటివే ముందు యుగాలకొక ఆశారేఖ. పిల్లల్ని ప్రకృతి నుంచి విడదీసేసి వాళ్ళలో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటుపరిచిన మన కాలపు విద్యా వ్యవస్థలంటే నాకు వెలపరం పుడుతుంది. ఆచరణాత్మకమైన మీ విద్యాదర్శాలతో నేను మనఃపూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆ సాధు పురుషుని దగ్గర నేను సెలవు తీసుకునే సమయంలో ఆయన ఒక చిన్న పుస్తకం మీద సంతకం పెట్టి దాన్ని నాకు బహూకరించారు. ఇదిగో, ద ట్రైనింగ్ ఆఫ్ ద హ్యూమన్ ప్లాంట్, మానవ వృక్ష శిక్షణ అన్న విషయం మీద నా పుస్తకం అని అన్నారు ఆయన. శిక్షణలో కొత్త రకాలు, నిర్భయ ప్రయోగాలు అవసరం ఇప్పుడు. పళ్ళలోనూ, పూలలోనూ అత్యుత్తమమైన వాటిని సాధించటంలో ఒక్కోసారి అతి సాహసంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అలాగే పిల్లల కోసం విద్యా బోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహుసంఖ్యాకంగా, సాహసికంగా తయారు కావాలి అని ఆయన అన్నారు.